మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు మల్ల రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ దేవుజీ అలియాస్ తిప్పరి తిరుపతి, బడే చొక్కార్ అలియాస్ దామోదర్ అలియాస్ జగన్, నూనె నరసింహారెడ్డి అలియాస్ గంగన్నతో పాటు 25 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగిపోయారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం నుండి నగదు రివార్డుతో పాటు సహాయ సహకారాలు అందిస్తామని డీజీపీ శివధర్ రెడ్డి మీడియాతో వెల్లడించారు. మల్ల రాజిరెడ్డి దేవుజీ రంగుబాటుతో మావోయిస్ట్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని డీజీపీ శివధర్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. తెలంగాణకు చెందిన మరో 11 మంది మావోయిస్టులు అజ్ఞాతంలో ఉన్నారని, వారు కూడా ఎస్ఐబి పోలీసులకు టచ్ లో ఉన్నారని ఆయన వెల్లడించారు. లొంగుబాటుకు కృషి చేసిన ఇంటెలిజెన్స్ ఐజీ సుమతిరెడ్డి, విజయ్ కుమార్లను డీజీపీ అభినందించారు. లొంగిపోయిన మావోయిస్టు నేతలు మాట్లాడుతూ చట్టపరంగా పోరాడతామని మీడియా ముందు వెల్లడించారు. ఆపరేషన్ కగార్తో మావోయిస్టు పార్టీ పూర్తిగా నష్టపోయిందని వారు తెలిపారు. మన ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి ప్లాన్, తర్వాత డీజీపీ గారు ఇతర చేస్తున్నటువంటి కృషి, ఈ సందర్భంగా నమస్కారాలు, నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పుడు మన కామ్రేడ్ దేవి మాట్లాడినప్పుడు మేము రేపు ప్రజల యొక్క సమస్యలపైన ప్రజల తరఫున ప్రజలతో పనిచేస్తామనేటువంటిది చెప్తున్నాం. అయితే ప్రజాస్వామిక పద్ధతుల్లో అనుకున్నప్పుడు వేరే పార్లమెంటరీ సిస్టంలోకి పోవాలనేటువంటిది మా ఉద్దేశం అయితే కాదు. ఇవాళకి ఆలోచించుకున్నటువంటిది ప్రజల ప్రజాస్వామిక హక్కుల కోసం ఎన్నో పోరాటాలు జరుగుతున్నాయి. ఆ పోరాటాలను సంఘటితం చేయడం కోసం ప్రజాస్వామిక చట్ట పరిధిలోనే మేము పనిచేస్తామని ఆలోచించి అది అట్లనే మేము ఇంతకాలం ఏదైతే రాజకీయాలు సిద్ధాంతాలు చెప్తూ ప్రజల్ని సంఘటితపరుస్తున్నామో ఆ అవగాహన మా నుండి తొలగించుకోదు. అయితే అవకాశాలు వచ్చిన మేరకు ప్రజల పోరాటాల వెనుక ప్రజల పోరాటాలతో నిలబడుతుందని హామీ ఇస్తున్నాం. నేను చెప్పాల్సిందే, ఈ మీడియా వారందరికీ కూడా మా నమస్కారాలు తెలియజేస్తాను.